నదులు పవిత్రమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాయి మన సంస్కృతిలో. అవును. మనకు చారిత్రకంగా చూస్తే మహాభారతంలో గాని రామాయణంలో గాని బాగా నదుల దగ్గర ఉత్సవాలు జరగడం, పూజలు జరగడం ఇవన్నీ కూడా మనకు సర్వసామాన్యంగా కనిపిస్తుంది. అవును. సో అటువంటిది మొట్టమొదటిసారి ఔరంగజేబు కాలంలో వచ్చినటువంటి పుస్తకాలలో మనకు మేళా అనే పదం కనిపిస్తుంది. కుంభ అనే పదం వేరే వాటిలో కూడా ఉంది, కానీ ఔరంగజేబు సమయంలో మేళా అని వస్తుంది. ఈ ముస్లిం ఇన్వేడర్స్ ప్రయాగ్రాజ్ని ఆక్యుపై చేసి దాన్ని అలహాబాద్గా మార్చారు. అక్బర్ సమయంలో అక్బర్ ఈ త్రివేణి సంగమానికి దగ్గరలో ఒక కోటను కట్టించాడు. కోటను కట్టించి దాన్ని ఒక రాజ్యంగా చేసి పాలించడం మొదలుపెట్టాడు. అప్పుడు నాగ సాధువులు వారియర్స్. ఇప్పుడు కూడా నాగ సాధువులే దానికి ప్రముఖమైనటువంటి ఆకర్షణ యాజ్ వెల్ యాజ్ కేంద్ర బిందువు. అప్పుడు అక్బర్ సంధి చేసుకుంటాడు వీళ్ళతోటి. వీళ్ళు వారియర్స్ కదా. ఇప్పుడు దే ఆర్ వాళ్ళు సాధువులు మాత్రమే కాదు, ధర్మాన్ని రక్షించడానికి ఆయుధాన్ని చేతపట్టినటువంటి వాళ్ళు. సో వాళ్ళతోటి సంధి చేసుకుంటాడు. సంధి చేసుకొని ప్రతి పుష్కరానికి ఇక్కడ మీరు స్నానం చేసేదానికి ఆయన ఫర్మానా జారీ చేస్తాడు. ఆ తర్వాత అహ్మద్ ఖాన్ బంగష్, ఈ అహ్మద్ ఖాన్ బంగష్ అనేవాడు బాజీరావు పేష్వా చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయి ఈ అలహాబాదు కోటను వాడు అక్కడి నుంచి వాడితో సంధి చేసుకొని అయ్యా ఇంక నన్ను వదిలేయి అని చెప్పి బాజీరావు పేష్వాతో సంధి చేసుకొని వచ్చేస్తాడు వీడు. అప్పుడు వాడు ఈ అలహాబాద్ కింగ్ ఒకడు ఉంటాడు, వాడిని ఓడించి దాన్ని కైవసం చేసుకుంటాడు. ఇది అలహాబాద్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సమయంలోనే కుంభమేళా వస్తుంది. 12 సంవత్సరాలు. నాగసాధువులు స్నానాలు చేస్తుంటే అడ్డగిస్తాడు, చేయడానికి లేదని. అహ్మద్ ఖాన్ బంగష్, నాగ సాధువులందరూ యుద్ధం చేస్తారు బంగష్తో. బంగష్ను ఓడిస్తారు. ఓడించి దాన్ని స్వాధీనం చేసుకుంటారు, వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారు. సో ఇట్లా దానికి చాలా చరిత్ర ఉంది.